నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా సభ ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మనతో ఉన్నారు. వారు సార్ చెప్పండి, సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఎంతమంది జన సమీకరణ చేస్తున్నారు? మనుషులు, ప్రజలు నాకు తెలిసినంత మటుకు 45,000 to 50,000 జనం వస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనకు అగ్రికల్చర్తో సహా మనకు కావాల్సింది ఎడ్యుకేషన్లో ముఖ్యమంత్రి గారు 2 years నుంచి ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ బాగా చేయాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్స్ ఏది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బోధనలో ఒకటి, ఈ రూరల్లో ఒకటి, ఆర్మన్లో ఒకటి, 200 crores ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బోధనలో కూడా నర్సింగ్ కాలేజ్ 20 crores ఇస్తూ ఉన్నారు. ఇది ఎడ్యుకేషన్కు పిల్లల ఫ్యూచర్ గురించి. అదేవిధంగా మనము మొన్ననే మన ప్రతి మున్సిపాలిటీకి ఏదైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసావో గమనించి 4 మున్సిపాలిటీలకు నిజామాబాద్ బహుశా 35 crores, బోధని 18 crores, ఆర్మూర్ 18 crores, భీమ్గల్ 15 crores. ఈ విధంగా రేపు డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఇచ్చడం జరిగింది. అదొకటి. ప్లస్ మనకి అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి వచ్చాయి, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాయి. ఇవన్నీ ఫౌండేషన్స్ చేస్తున్నాం. కొన్ని హాస్టల్స్ బిల్డింగ్ కూడా యూనివర్సిటీలో పెండింగ్ ఉన్నాయి, కొన్ని ఫౌండేషన్ ఉన్నాయి, కొన్ని ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. తప్పనిసరిగా అవన్నీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ఫౌండేషన్స్, ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం. నాకు ఒకటే, ఇవన్నీ చేస్తూ ఇప్పుడు మన ఒకటే, ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాం మేము? వితిన్ 2 yearsలో ఇండ్లు ఎన్ని ఇచ్చాము? 5 లక్షలు, 800 crores అయినాయి. ఎన్ని ఈ 2 yearsలో? అంటే 2 yearsలో 700 days-ఆ? 700 daysకు 800 crores. అంటే డైలీ ₹1,00,00,000 పైన స్కూల్స్కి వేస్తున్నాం. లెక్క చూడు, ఎటు చూడకు. ఇలా ఈ విధంగా ఒకటి ఇంత ఖర్చు పెట్టినా ఎక్స్పెండిచర్ దేని కొరకు? ప్రజలకు, బీద వాళ్ళకు, చదువుకునే వాళ్ళకు ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ చేస్తాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో కూడా, సిటీలలో కూడా సబ్ స్టేషన్ లేక లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే 14 సబ్ స్టేషన్లు వేస్తూ ఉన్నాం. 14 సబ్ స్టేషన్లు వేస్తూ ఉన్నాం. ఫౌండేషన్ వేసాం, వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా డ్వాక్రా మహిళా సంఘాలకు కూడా టౌన్లలో లేకుండే, మున్సిపాలిటీలో లేకుండే, ఇప్పుడు ఇస్తూ ఉన్నాం. ఈ ఏదైతే సిటీ ఉందో నిజామాబాద్ సిటీ కోడొచ్చుట్ల పెండింగ్ అయింది. బోధన్, ఆర్మూర్, పాల్కొండ ఇచ్చేసాం. ఇది ఇంట్రెస్ట్ వడ్డీ లేని రుణాలకు. ఈ విధంగా అన్ని స్కీములు చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రేపు రాబోయే ఎలక్షన్లో 4 మున్సిపాలిటీలు కైవసం చేసుకుని ఎందుకు అని అడుగుతున్నాం. అటు పని చేయనోడు ఒక్కడు ఉన్నాడు, పని చేయనోడు ఇంకోటి ఉన్నాడు. పని చేసి మేమేం అడుగుతున్నాము? పని చేయలేదు వాడు మనుషులు ఆ పార్టీకి వేయకుండా పని చేసిన వాళ్ళకి ఏమడుగుతాం? అంతకంటే ఏం అడుగుతాం ఓటర్స్? ఇంకొకటే అడుగుతున్నాం. పని చేయలేదు, ఇబ్బంది పడ్డాము, ఎలక్షన్ వచ్చింది, పని చేసేటోడికి మా వాడికి ఓటు వేయబోతున్నాం. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీ ఎత్తున సభ ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, బోధన్ నియోజకవర్గం సంబంధించి కానీ, ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి కానీ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు సంబంధించి శంకుస్థాపన చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి, తెలంగాణ యూనివర్సిటీలో సంబంధించిన హాస్టల్ భవనాలు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 4 గంటల వరకు సభా వేదికకు రానున్నారని చెప్పి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహా సుదర్శన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది కూడా పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.